జగిత్యాల జిల్లా వేములవాడ పట్టణంలోని డ్రగ్స్ను అరికట్టే విధంగా యాంటీ డ్రగ్స్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు 9వ వార్డు మరియు 12వ వార్డులకు జరిగిన మ్యాచ్ను కౌన్సిలర్లు గోలి మహేష్, రామతీర్థపు కృష్ణవేణి హరీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ వలన యువత భవిష్యత్తు పాడైపోతుందని, వాటికి బానిస కాకుండా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని అన్నారు. భావి తరాలను డ్రగ్స్ రహిత సమాజంగా నిర్మించాలని తెలియజేశారు. వేములవాడ పట్టణంలోని 28 వార్డులకు వార్డుకు ఒక టీం చొప్పున 28 టీంలతో పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న రాయల్ క్రికెట్ క్లబ్ వారు మరియు వారిని ఆర్థికంగా మానసికంగా ప్రోత్సహిస్తున్న డాక్టర్ గోలి మోహన్ గారు ముఖ్యంగా యువత కోసం గతంలో వేములవాడలో మెగా జాబ్ మేళా నిర్వహించి 5,000కు పైగా నిరుద్యోగులు ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని అన్నారు. యువత డ్రగ్స్కు బానిస కావద్దని, యువతలో ఉన్న క్రీడా స్ఫూర్తిని ఎంకరేజ్ చేసే విధంగా భవిష్యత్తులో మినీ స్టేడియం నిర్మిస్తామని, హర్షణీయమని, ఈ నియోజకవర్గాన్ని డ్రగ్స్ రహిత నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని కంకణం కట్టుకున్న డాక్టర్ గోలి మోహన్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ యువత కోసం నిరంతరం పాటుపడే ఇలాంటి నాయకుడు ఆదర్శవంతులు అవుతారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆద్య గోలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అనగా ఆల్కహాల్కు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పేసి యువత మరియు వారి యొక్క ఉన్నత శిఖరాలను అధిరోధించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మంచి స్ఫూర్తిదాయకంగా మరియు గేమ్ స్పీడ్తో ఆడాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు 9 మరియు 12 వార్డులకు ఈరోజు పోటీ నిర్వహించబడింది, క్రికెట్ పోటీ. ఈ పోటీలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను. ఈరోజు వేములవాడ పట్టణంలో రాయల్ క్రికెట్ టీం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యాంటీ డ్రగ్ యువత అనేది ఆల్కహాల్కు దూరంగా ఉండే విధంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దానికి డాక్టర్ గోలి మోహన్ గారు కూడా సహకరించడం చాలా సంతోషకరం. వేములవాడ పట్టణంలో యువత అన్ని రంగాలలో పాటు ఆటలలో కూడా చాలా ముందున్నారు. వారిని ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వేములవాడ పట్టణంలో దాదాపు 28 వార్డు నుంచి వార్డుకు ఒక టీం చొప్పున 28 టీంలను సెలెక్ట్ చేసి వారితో యాంటీ డ్రగ్ ఆల్కహాల్కు దూరంగా ఉండే విధంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. వారికి మరియు ఇక్కడికి వచ్చిన టీంలకు ఈరోజు 9వ వార్డు మరియు 12వ వార్డు టీంలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా రానున్న రోజులలో ఇలాంటి డ్రగ్ ను ఎంకరేజ్ చేయకుండా దూరంగా ఉంటూ మీ కింద ఉండే వాళ్ళ తమ్ముళ్ళకు కావచ్చు, ఇంకా వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఆల్కహాల్ వల్ల మనకు రానున్న రోజుల్లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించే విషయమై మీరు కూడా అందరు సహకరించాలని, యువతకు మీరు ఒక మార్గదర్శిగా ఉండాలని అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ ఆడే టీంలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.